చూసారు కదా, ఇలా అనుకున్నప్పుడు మాత్రమే మీరు కొనుక్కోవాలి. అండ్ ఈ నిక్ హానెస్టీ క్రాఫ్టెడ్ ఐస్ క్రీమ్ అయితే ఎలా ఉందో నేను మీకు రివ్యూ చెప్తాను. చూసారా, యాక్చువల్లీ అన్ని ఐస్ క్రీమ్స్ లాగా ఇది కలర్ఫుల్ గా అయితే లేదు. మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది సేమ్. దీంట్లో ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ ప్రకారం వస్తే ఆ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, మనం ఏదైతే టేస్ట్ అండ్ ఫ్రోజన్ డిజర్ట్స్ తింటామో ఆ ఐస్ క్రీమ్స్ అయితే దాని టేస్ట్ కి దీని టేస్ట్ కి చాలా తేడా ఉంది. ఇదైతే సేమ్ మనం హోమ్ మేడ్ ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. మధ్యలోని బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ అన్ని తగులుతున్నాయి. మనకి టేస్ట్ కావాలి అనుకుంటే మీరు వాటికే వెళ్ళిపోండి. హోమ్ మేడ్, దీంట్లో లో ఫ్యాట్ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ లేవు, ఏం లేవు. కానీ మనం బయట తినే ఐస్ క్రీమ్స్ ఏంటంటే, బయట తినే ఐస్ క్రీమ్స్ కి దీనికి తేడా ఏంటంటే, ఆ ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటే మనకి ఫ్యాట్ అనేది పెరిగిపోద్ది, ఆ కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఆ వాళ్ళు తయారు చేసే ఐస్ క్రీమ్స్ లోని అంత ఉంటుంది. ఒకసారి మీరు తినే ముందు ఒక్కసారి ఆలోచించండి, కొనుక్కునే ముందు ఆలోచించండి. నేను ఈ వీడియో ఇప్పుడు మీకు చేసి పెడుతుంది ఇదేదో ప్రమోషన్ వీడియో అనుకోకండి. నాకు తెలిసిన ఒక మంచి విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఇలానే చాలా ఉన్నాయి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా చాలా కంపెనీస్ వాళ్ళు చేస్తున్నారు. బట్ ఈ రోజు నేను ఇది కొనుక్కున్నాను, దానిపై అది చదివాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట. ఇలా ప్రిజర్వేటివ్స్ కలర్స్ లేని ఐస్ క్రీమ్స్ ని డెఫినెట్ గా కొనుక్కొని తినండి. అంతేగాని ఫుల్ ఫ్యాట్ ఉండేవి, కలర్స్ ఉండేవి తిని మీ హెల్త్ ని ఖరాబ్ చేసుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.